ఓం నమో నారాయణాయ నమః. యోగ సాధకులకు, యోగాభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. భగవంతుడి గురించి నిత్యం మనసులో పెట్టుకుంటే మన ఆత్మ మనకు అర్థమవుతుంది. కనుకనే మనం అందరం కూడా ఆత్మస్వరూపులు అని అనుక్షణం అనుకుంటూ ఉండాలి. నిరంతరం ఒక ఆలోచన అలవాటు చేసుకుంటే ఆలోచనకు అనుగుణంగా మనం మారుతాము అనేది యోగశాస్త్రం చెప్తుంది. మనం ఎలాంటి ఆలోచనలు పెంచి పోషిస్తూ ఉంటే అలాంటి ఆలోచనలు అనుసరించే మన యొక్క జీవితం నడుస్తుంది అని పతంజలి మహర్షి గారు యోగసూత్రంలో చెప్తారు. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ కూడా అది భగవద్గీతలో స్వామివారు అదే బోధిస్తారు. కనుక జ్ఞానం అనేది అనంతం. కానీ మనిషి జీవనం ఆవగింజంత. ఈ ఆవగింజంతలో మనం ఏం తెలుసుకోవాలి అని తెలిసిపోతే మానవులు అతి కష్టాలు పడాల్సి వస్తూ ఉంటుంది. లేదు తెలుసుకున్నాము అంటే ఆనందంతో సుఖ సంతోషంతో ఉంటారు. అంతే, తేడా ఇంకేం లేదు. కనుక అందరూ కూడా మంచిగా ఉండాలి. అందరూ మంచిగా మారండి. అందరినీ సంతోషంగా ఉండనివ్వండి. మీరు సంతోషంగా ఉంటారు. ఇతరులు ఎప్పుడు మనం ఇతరులలో ఆనందం చూస్తామో, ఇతరులలో వారిలో ఉన్నటువంటి మంచితనాన్ని గుర్తిస్తామో అప్పుడు మాత్రమే మనం మంచి అనేది మనకు అర్థమవుతుంది. ఇతరులు చెప్పిందంతా వినకుండా మనం మన సొంత విషయాలు లోపల పెట్టుకొని ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నారు అనేది వినకుండా తెలుసుకోకుండా ఏదో మాట్లాడుతున్నారులే అని పరధ్యానంలో ఉండిపోతాం. ధ్యానం కానిది పరధ్యానం. ధ్యానంలో ఉంటే భగవద్గీత ఒక్కొక్క శ్లోకం కొన్ని వేల మంది జీవితాలను మార్చేటటువంటి శక్తి ఉంది. అంతటి జ్ఞానం ఉంది భగవద్గీతలో. నమో కృష్ణ, నమో కృష్ణ. అందరూ సంతోషంగా ఉన్నారు. అందరం ఆత్మస్వరూపులం. ఎందుకంటే మనలో పరమాత్మ ఉన్నాడు, సకల జీవరాశుల్లో ఉన్నాడు. వేదాలు చెప్పేది అదే, ఉపనిషత్తులు చెప్పిన అదే, అన్నమాచార్యుల కీర్తనలు చెప్పిన అది. వేదాలు ఉపనిషత్తు సర్వ సారాంశాన్ని అన్నమాచార్యుల వారు తన యొక్క పద కవితలతో తనే స్వయంగా రాసి తనే పాడి సంగీతాన్ని సమకూర్చి అంతటి మహానుభావుడు సర్వజ్ఞుడు పరమాత్మ అంశములు జన్మించాడు కాబట్టే అంత జ్ఞానం వచ్చింది. ఇంకెవరికి అంతటి జ్ఞానం రాదు. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు.